హలో గైస్, ఈరోజైతే హ్యాపీ దివాళీ అందరికి. ఒక తమ్ముడు గురించి బైక్ వీడియో చేశారు కదా, పెరుగుతూ ఉంటారు వ్యూస్. అసలుకి మీరు లైక్ చేసుకోండి ఒకసారి. అయితే చూద్దాం మరి ఎంతమంది చేస్తారు. అయితే ఈరోజు అందరూ ఒక వీడియో పెట్టబోతున్నా. ఆ వీడియో అయితే మామూలుగా ఉండదు, రచ్చ చేస్తున్నాం ఈ మధ్య. ఎందుకంటే ఈ మధ్య కాదు, రేపు అంటే ఈరోజు నైట్. ఎందుకంటే దివాళీ కాబట్టి మస్తు ఎంజాయ్ చేసి 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 రప్పయ్యాలి అసలు. చుచ్చుబుడ్డి ఇట్లా వేస్తా ఉంటాయి కదా, అవి ఇంకా చాలా అంటే చాలా చేయాలి. మస్తు రచ్చ చేసి పడేసేయాలి. అసలుకి ఎట్లుండాలంటే రచ్చ చేసి 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 అలసిపోయినా ఏం కాదు, రప్ప చేయాలి. నేను ఒక వీడియో చేస్తున్నా ఇప్పుడు, ఇంకో నెక్స్ట్ వీడియో చేస్తా ఈరోజే దీపావళికి. అది షార్ట్ వీడియో నేను కన్ఫర్మ్ చేసుకుంటా ఒకసారి. అయితే రోజు నేను ఆడుకునేది బయట ఆడుకుంటాం, లోపల ఆడుకుంటా, ఏమైనా వేసుకుంటా. కానీ మా నాన్న చెట్లు బ్యాట్ మాత్రం ఇట్లా పోయింది. ఇదిగో ఇట్లా ఇరిగిపోయింది. ఇదిగో చెట్ల బ్యాట్ కూడా ఇక్కడ చాలా బాగుంది కదా. ఇక్కడ అసలుకి మొత్తం విరిగిపోయింది, ఎందుకో ఏమోలే. కానీ ఎట్లో ఏమో అయిపోయింది, మరి ఏం చేస్తాం. ఇట్లా అయిపోయింది. కానీ నాకు సంవత్సరం, ఎందుకంటే నాది ఇంకా ఉంది నా చెట్ల బ్యాట్. మా నాన్న కొత్తది ఉన్నాడు. అచ్చుకచ్చ 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 అచ్చు అచ్చుకచ్చ 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 అట్లుంటది. ఒక సంచిన తెచ్చిన అసలుకి రోజుకి ఏదో ఒక. మీకు తమ్ముడు అన్నారు కదా, ఒకసారి అయితే నాకు ఏదో ఒక మంచి ఫిల్పర్ ప్లే బటన్ వచ్చిద్దేమో నేను కోరుకుంటున్నా. నిజంగా వచ్చింది, నాకే తెలియదు. మనం ఈ రూమ్లోనే ఫిల్పర్ ప్లే బటన్ ఉంటుంది. ఈ రూమ్లోనే రోజు చెప్తా మీకు. అన్ని రోజులు అంటే అన్ని రోజులు చెప్తా, ఏం కావాలన్నా మీకు ఇస్తా. కానీ వేరే ఊళ్ళు ఉంటారు కదా, ఇది కనుక ఎవరన్నా చూసారంటే ఒక లైక్ తీసుకోండి. ఫిల్పర్ ప్లే బటన్ అమ్మటే రాదు, కొంచెం లైక్స్ కావాలి దానికి. దీనికి చాలా లైక్స్ కావాలి, చాలా అంటే చాలా. అయితే కొంచెం కుక్కర్కి దూరంగా ఉంచాలి, ఎందుకంటే మూగజీవులు కదా, వాటికి అంటావు. అయితే ఇప్పుడు చెప్తున్నా అసలేని పని ఏంటంటే, నేను బుక్స్ కొనేటప్పుడు ఒక సంచి వచ్చేది. మా బుక్స్ పెట్టేటప్పుడు బ్యాగ్ కూడా ఇవ్వాలి, సంచి వేయాలి, ఎందుకన్నా మంచిది. ఆ శ్రీ చైతన్య అని అది ఇది ఉంటుంది, మొత్తం అది ఇది పిచ్చి చూడండి మరి, ఎవరైనా అర్థమైద్దాం మరి. ఏమైనా అర్థమవుతుందా మీకు? అట్లుంటుంది మరి, ఏం చేస్తాం. రోజు ఒక పని అమ్మకి పని చేయాలి. అదికు అమ్మ మిషన్.
ఆ మిషన్ కుట్టలేక నేనే ఇక్కడ ఉండలేను, మళ్ళీ అమ్మకి చేసి ఇవ్వాలి. అంటే మిషన్ కాదు, నేనే చేసి ఇవ్వాలి. అందరు మీరు చేతన్ వీడియోస్ చూసే ఉంటారు. అసలుకి జోక్స్ మస్తు ఉంటాయి కదా దాంట్లో. నా వీడియోస్ కూడా కొన్ని వస్తాయి. నా ఛానల్ పేరేంటే మీకు చెప్తా, హర్ష స్టార్స్. గుర్తుపెట్టుకోండి, హర్ష స్టార్స్. ఓన్లీ వీడియో ఉండదు, షార్ట్సే ఉంటాయి. నేను ఇప్పుడు వీడియో ఇస్తున్నా, 1 వీడియో ఉంటుంది. అలాగే సిద్ధార్థ్ వీడియోస్లో నొక్కండి. మా అన్నయ్య, ఆ పెద్దన్న వాళ్ళ కొడుకు ఒక్కడే వాళ్ళకు ఒక అమ్మ తెలుసు. మీరు మా కజిన్ బర్త్డే అని ఒక వీడియో తీసింది కదా, నాకు అక్క. కన్నయ్య కూడా అక్కే, కానీ లక్కీ అంటాడు. నా పేరు లక్కీ అనమాట. ఇంకా రోజుకి క్రికెట్ ఆడతాడు. గుర్తుందా మీకు? వీడియో చాలా చూసిండు, కానీ వీడియో కాదు, ఒక షార్ట్. చాలా షార్ట్స్ చూసిండు, ఒక వీడియో చూసిండు. కానీ మీకు ప్రతి సంవత్సరం మీకు వీడియోస్ దొరుకుతూనే ఉంటాయి. మీకు ఉండడానికి ఇక్కడ ఒక్కరు సరిపోరంటారు. ఇక్కడ మా ఫ్యామిలీ మొత్తం ఉంది. కావాలంటే మీరు వీడియోస్ చూస్తుంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాడు వేసే ఉండని మామూలుగా ఉండవు. అందుకే మీరు నా షార్ట్స్ చూడండి, వీడియోస్ కూడా కొన్ని ఉంటాయి చూడండి. అప్పుడు మీకు అర్థమైద్ది నేనేం చేస్తాను. వాడు నన్ను ఎట్లా కొడతాడో మీకు చూపిస్తా. వాడు కొట్టే విధానం నేను తెప్పిస్తా. ఆగండి కొద్దిసేపు. తమ్ముడు నన్ను కొడతావా? కొట్టాను. ఎందుకో చెప్పనా? ఎందుకంటే నాన్న కొడతాడండి. తర్వాత మీకు ఒక వీడియో చూపిస్తా. ఆ వీడియో బట్టి మీకు అర్థమైంది వాడు ఎట్లా కొడతాడు. వాడు కొడతాడో లేదో నన్ను ఒకసారి చూద్దాం. నేను కొట్టబెట్టుకుంటా. మీకోసం ఇంకేం చేస్తాం. వాడు ఎట్లా కొడతాడో అని మీకు చెప్పాల్సిందే. ప్రతి సంవత్సరం ఒక్కొక్క వీడియో ఉండదు. దాంట్లో ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క పేరు పెట్టాం. ఆ చేతన్ వీడియోస్ లాగా పక్కడో ఉంటుంది. ఇంకా బ్యాటింగ్ బాబా 2000 years, ఇండియన్ మదర్, ఇంకా చాలా ఇంకొకటిలో నాకు తెలీదు. అట్లా పేర్లు పెట్టుకుంటే ఇంకా మనకి నడవదు. అసలుకి ఒళ్ళు మండిద్ది. ఎందుకో వాళ్ళ కోర్స్ అట్లా పెట్టుకుంటారు. మనకి సిల్వర్ బటనే లేదు, కొత్తగా వీడియోస్ చేస్తున్నాం కాబట్టి. మా అన్నయ్య వీడియోస్ కూడా చూడండి. మా అక్కనే సిద్ధార్థ్ వీడియో, మా అన్నయ్య సిద్ధార్థ్ వీడియోస్ చూడండి. ఏం కాదు, క్రికెట్ ఆడతాడు, మస్తు ఆడతాడు, ఏం కాదు. నా మీద ఒక వీడియో కూడా తీసిండు, గుర్తుందా? అప్పుడు షార్ట్ వీడియో కాదు, షార్ట్. చాలా బాగుంటాయి. దానికి దీనికి 2 హర్ష స్టార్స్కి, ఈ వీడియోకి, ఆ షార్ట్కి లైక్ అన్నా సబ్స్క్రైబ్ అన్నా వేసుకోండి. 2 వేసుకోండి, దానికి దీనికి. అస్సలకి ఈరోజు నేను మోసేదంట నా బ్యాగ్ ఎంత మీకు చెప్పనా? ఒక గాడిద ఎంత, ఆ స్టోరీ గుర్తుందా?
ఒక పేదవాడు ఉండేటోడు. అప్పుడు ఏదో ఒక పేదవాడు ఉండేటోడు. అయితే ఏం జరిగిద్దంటే ఆ పేద అంకుల్కి ఒక ఇల్లు ఉండేది. వాళ్ళ ఇంట్లో ఒక గాడిద ఉండేది, ఒక్క గాడి. అయితే అది వెళ్తా ఉండేది. అయితే ఏం జరిగిందంటే రోజు అది మోసేది ఉప్పు మోసేది, ఇట్లా మోస్తా ఉండేది. ఉప్పు మోసేది. అయితే ఏమైంది, దాని కోపం వచ్చింది. రోజు అది మోయలేక ఏం చేయలేక ఇంకా రోజు అది కావాలని కింద పడిపోయేది. ఆ స్టోరీలో ఉన్నది అట్లా మోస్తా నేను అది మోస్తా ఉండేది. తర్వాత ఇంకా ఏం చేయాలి, అది రోజు కింద పడతా ఉంటుంటే అది రోజు మోసేది. ఇంకేం చేస్తామని అట్లా మోస్తాను నేను బ్యాగ్. సరే, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్.